హాయ్ హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదే క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఉడికించుకుని రెడీగా పెట్టుకుంటే వితిన్ 5 minutesలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. క్యాబేజీ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా చేసి పెట్టచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఫాస్ట్గా అయిపోయి చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉన్న పాన్ కానీ మూకుడు కానీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి వెడల్పుగా ఉన్న బాండీ అయితేనే బాగుంటుంది. రైస్ వేసుకున్నప్పుడు కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు, క్యాబేజీ తురుము వేసుకోవాలి. క్యాబేజీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 1 కప్పు క్యాబేజీ తురుము పడుతుంది. క్యాబేజీ తురుము వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, క్యాబేజీ బాగా సాఫ్ట్ అవ్వనవసరం లేదు. బాగా సాఫ్ట్గా అయిపోతే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగోదు. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. యాక్చువల్గా మా పాప లంచ్ బాక్స్కి పెట్టాను. మా పాప ఫ్రెండ్స్కి నచ్చి వీడియో చేయమని అడిగారు. సో వాళ్ళ కోసం వీడియో చేశాను. స్పైసెస్ అన్నీ క్యాబేజీకి బాగా పట్టినవి. ఇప్పుడు దీంట్లో ఉడికించిన రైస్ వేసుకోవాలి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ వేసిన వెంటనే కలపకుండా జస్ట్ రైస్ని స్ప్రెడ్ చేసి పైన కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి మొత్తం క్యాబేజీ మసాలా అంతా రైస్కి పట్టేలా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనేది నేను నా సొంతంగా చేసింది కాదండి. ఫస్ట్ టైం మా వదిన చేసింది. మా వదిన దగ్గర తను చేస్తుంటే చూశాను. తర్వాత నేను చేయటం స్టార్ట్ చేశాను. పిల్లలకి బాగా నచ్చింది. పిల్లలకి కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. సో తన దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. తనకి థ్యాంక్ యూ చెప్పాలి. వదిన థ్యాంక్ యూ. మనం ఎవరి దగ్గరైనా ఏదైనా నేర్చుకున్నా, ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నా థ్యాంక్ యూ చెప్పాలి ఫ్రెండ్స్. సో మా వదిన దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నాను కాబట్టి మా వదినకి థ్యాంక్ యూ చెప్తున్నాను. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. దీన్ని ప్లెయిన్ పెరుగుతో అయినా తినచ్చు, లేదంటే ఆనియన్ రైతాతో అయినా తినచ్చు. ఏమీ లేకపోయినా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.